హలో అండి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఒక హాట్ టాపిక్ ఏంటి అంటే జెన్‌జీ. జెన్‌జీ అసలు రిలేషన్‌షిప్‌ని ఎలా తీసుకుంటుంది? తన లైఫ్ స్టైల్‌ని ఎలా ప్రిపేర్ చేసుకుంటుంది? సో స్టడీస్ కావచ్చు, స్పెండింగ్స్ కావచ్చు, ట్రెండ్ కావచ్చు, ఏవైనా సరే ప్రియారిటీస్, రిలేషన్‌షిప్స్, లవ్, ఎఫెక్షన్ వీటన్నిటిని అసలు ఎలా బ్యాలెన్స్ చేయాలి? అసలు వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? వాళ్ళ లైఫ్ స్టైల్‌ని ఎలా లీడ్ చేస్తున్నారు? అది చదువులో కావచ్చు, జాబ్‌లో కావచ్చు, ఆపర్చునిటీస్‌లో కావచ్చు. సో ఈరోజు ఈ టాపిక్స్ అన్నిటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు రామ్ మిట్టు రిలేషన్‌షిప్ ఎక్స్పర్ట్ ఉన్నారు. సార్‌ని ఇన్వైట్ చేసి ఈ క్వెషన్స్ అన్నిటికి నేను ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాల్సిన బాధ్యత మీది. అండ్ మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ ఛానల్‌ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోద్దు. సో సార్‌ని ఇన్వైట్ చేసేసి వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. లైఫ్ స్టైల్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఈటింగ్ హ్యాబిట్స్ కావచ్చు, అండ్ స్పెండింగ్ హ్యాబిట్స్ ఆల్సో. చిన్నప్పుడు మనకు ఒక ₹1 ఇస్తే దాన్ని మొత్తం ఒక 2-3 డేస్ ఖర్చు పెట్టుకునేవాళ్ళం సార్. బట్ రైట్ నౌ ₹1000 ఇచ్చినా సరే ఏంటి ₹1000 ఒక సింగిల్ కాఫీ తాగితే ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని సింగిల్ కాఫీ తాగితే ₹1000 ఫట్ అయిపోతున్నాయి సార్. అంటే వాళ్ళ స్పెండింగ్ హ్యాబిట్స్ అనేవి పక్కన వాళ్ళని చూసి ఇంకా ఎక్కువ నేర్చుకోవడం జరుగుతుందా? లేకపోతే తనంతట తను నేను ఎక్స్‌ప్లోర్ చెయ్యాలి అని చెప్పేసి ఈ స్పెండింగ్ హ్యాబిట్స్‌ని పెంచుకోవడం జరుగుతుందా? దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? జనరల్‌గా అంటే కరెంట్‌లీ మనం చూసుకుంటే గనక ఈ పియర్ ప్రెషర్ వల్లనే మనకి స్పెండింగ్ హ్యాబిట్స్ అనేది ప్రెషర్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం మనం. ప్యూర్‌లీ బికాస్ ఆఫ్ పియర్ ప్రెషర్. సో ఇప్పుడేంటంటే అరే! వాళ్ళంత ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ ఫ్యాన్సీ రెస్టారెంట్స్‌కి వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలి, నేను ఖర్చు పెట్టాలి. సో ఈ పియర్ ప్రెషర్ వల్లనే ఇది అవుతుంది తప్ప అదర్‌వైజ్ ఎక్స్‌ప్లోర్ చేయాలి అనేవాళ్ళు ప్రాబబ్లీ ఒక 1-2% ఉంటారేమో. బట్ 98-99% ప్యూర్‌లీ బికాస్ ఆఫ్ పియర్ ప్రెషరే వాళ్ళకి ఇది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఖర్చు పెట్టడము, డబ్బులు సరిపోకపోవడము. అండ్ ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే మనం చిన్నగా ఉన్నప్పుడు వి డిడ్ంట్ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ అండి. అవును సార్. మీరు కాఫీ తాగాలంటే మీరు ఏ కాఫీ కొట్టుకెళ్ళినా సరే మనకు అదే ₹5 ఎంతో ఉండేది. అంతే. అది నువ్వు ఎక్కడ తాగినా అదే ₹5. అవును. మాక్సిమం ఒక ₹2 వేరియేషన్ ఉండేదేమో. అవును సార్. ఇప్పుడు చూడండి కరెంట్ టైమ్స్‌లో మీరు కాఫీ తాగాలి అని అంటే మీకు ₹20 కూడా కాఫీ దొరుకుతది. ₹500 ₹500 కూడా కాఫీ దొరుకుతది. సో మచ్ ఆఫ్ వేరియేషన్. అవును. ఇక్కడ ఇంత వేరియేషన్, ఇన్ని చాయిసెస్ వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే నలుగురు ఏదైతే ఫాలో అవుతున్నారో మా వాళ్ళు, నేను అదే ఫాలో అవ్వాలి అనే ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ క్రియేట్ అయ్యి అది నేను అందుకోలేక వాళ్ళ ముందు నేను ఇచ్చిన కొట్టులకు వెళ్ళలేక అక్కడ ప్రెషర్ ఫీల్ అయిపోతూ ఉంటారు ఈ జెన్‌జీ కరెంట్లీ. సో వాట్ ఐ సే ఇస్ ఎవరో ఏదో చేస్తున్నారు కదా నేను అదే చేయాలి అనే తత్వం నుంచి బయటికి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ బీ ఒరిజినల్, యూ లైక్ వాట్ యూ డూ. నేను చాలా మంది చూసానండి, మా ఫ్రెండ్స్లో కూడా చూసాను నేను. వాళ్ళకి ఫ్రాంక్లీ స్పీకింగ్ రోడ్ సైడ్ దొరికే ₹20 కాఫీ ఎంత టేస్టీగా ఉంటుందో అదే నచ్చుతుంది. నాకు కూడా పర్సనల్లీ అదే నచ్చుతుంది. ఆ ₹20 కాఫీ బాగుంటుంది. సోబుల్కి పోయి స్టార్ బక్స్, ఈ మన బరిస్తా అనేసి ఇట్లాంటి కాఫీ షాప్స్కి వెళ్ళి అక్కడ నచ్చకపోయినా తాగి స్నాపులు పెట్టేసి మొత్తం స్నాప్ పెట్టడం అయిపోయిన తర్వాత వెళ్తూ మళ్ళీ ₹20 కాఫీ తాగి ఇంటికి పోతారు. సో సీ దాట్ అంటే ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు అని అంటే నేను ఎవరినో ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నాను ఇక్కడ ఇదంతా. ఆ సోషల్ ప్రెషర్ ఆఫ్ ఇంప్రెసింగ్ సమ్వన్, అయితే నేను ఇంకొక లాగా ఉండాలి అనేది అది కనుక పక్కన పెట్టామనుకోండి లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది. లైక్ బికాస్ నాకు అల్టిమేట్లీ నాకు నచ్చేది ఆ ₹20 కాఫీ. అదొక్కటి తాగి నేను పక్కకు వచ్చేసాను అనుకోండి సరిపోతుంది. మనం అనుకున్నట్టు ఎవరు మన మీద అంత ఫోకస్ పెట్టరు, నువ్వు ఎక్కడ పోయినావు ఏంటి అనేసి. స్నాప్చాట్ యూజ్ చేయకుండా ఉంటే సగం దరిద్రం అక్కడే పోతుందని చెప్పాలంటే. అంటే నేను కొన్నిసార్లు షాపింగ్కి వెళ్తాను సార్, నేను కూడా వెళ్తాను. కానీ కొంతమంది జెన్‌జీస్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా బ్రాండ్స్ వేసుకుంటేనే వ్యాలిడేషన్, లేదు అని అంటే ఆన్లైన్ షాపింగ్. ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎక్కువ అయిపోతుందా? లేకపోతే ఇందాక అడిగినట్లే నేను బ్రాండ్ చేసుకుంటేనే నాకు విలువిస్తారు, నేను డబ్బున్నోడిగా ట్రీట్ చేస్తారు, నేను హై ఆఫీషియల్ అని చెప్పేసి వాళ్ళు నన్ను ట్రీట్ చేస్తారు అనుకుంటున్నాడా? లేకపోతే భ్రమపడుతున్నాడా? ఉన్న డబ్బులన్నీ ఖతం చేసుకుంటున్నాడా? లేకపోతే పేరెంట్స్ పాకెట్‌ని ఖాళీ చేస్తున్నాడా? ఎలా సార్? అంటే వాళ్ళకి ఫ్రీడమ్ అనేది, ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎక్కువైపోతుందా? దాన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి? సో ఇక్కడ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఆబ్వియస్లీ ఎక్కువ అవుతుంది. దట్స్ బికాజ్
ఇంతకు ముందు నీకేం కావాలన్నా నేను తెచ్చిస్తా అనే రోజులు, డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, నీకేం కావాలో అడుగు నేను తెచ్చిస్తా కదా అనేసి అనేవాళ్ళు. కరెంట్లీ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన కోరికలు ఎన్నో ఉన్నాయి. ప్రతి కోరికకి నేను వెళ్ళి షాప్కి వెళ్ళి తేవాలంటే వర్కౌట్ కాదు అది. ఆబ్వియస్లీ పేరెంట్స్ కూడా ఏంటంటే దే ఆర్ గివింగ్ అవే ది మనీ. సరే రా తీసుకొని డబ్బులు ఇచ్చేస్తున్నారు. అండ్ ఆ డబ్బులు ఇచ్చే దగ్గర కూడా మనకి చాలా రెస్ట్రిక్టెడ్ అమౌంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కరెంట్లీ ఏంటంటే చిన్నప్పుడు నాకు తెలుసు డబ్బులు లేక అది తినాలనిపించి బట్ మా ఇంట్లో డబ్బులు ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి అది ఎంత సాడ్ ఫీలింగో నాకు తెలుసు. ఆ ఫీలింగ్ నేను మా కొడుకులు కూతుర్లకి వాళ్ళకి అది ఇవ్వకూడదు అని అలా అనుకుని ఏంటంటే డబ్బులు ఎక్కువ ఇచ్చేస్తున్నారు. బట్ అది మిస్యూజ్ అవుతుంది అనేది చాలామంది గ్రహించట్లేదు అన్నమాట. సో అక్కడ ఏంటంటే నేను చిన్నప్పుడు బాధపడ్డాను, సో నా పిల్లలు బాధపడకూడదు అని కూడా పేరెంట్స్ ఏంటంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చేస్తూ ఉన్నారు. దట్స్ హౌ ఫినాన్షియల్ ఫ్రీడమ్ కూడా వచ్చేస్తుంది. అండ్ దీస్ డేస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సోర్సెస్. ఇప్పుడు మనీ ఎర్న్ చేయాలి అని అంటే ఇట్ హెస్ బికమ్ ఐ మీన్ క్వైట్ ఓపెన్. ఇప్పుడు ఆ డిజిటల్ మీడియా నుంచి కావచ్చు, లేకపోతే వేరియస్ ఇప్పుడు ఆడ్ జాబ్స్ చేసుకుంటూ అవ్వచ్చు. ఇప్పుడు ఈ జాబ్స్ నుంచి ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, డెలివరీ. సో లైక్ దాట్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఏంటంటే మనం చదువుకుంటూ కూడా పార్ట్ టైం చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో అలా ఏంటంటే స్లోగా డబ్బులు కనిపిస్తున్నాయి వీళ్ళకి, అంటే వెరీ యంగ్ ఏజ్ డబ్బులు కనిపిస్తున్నాయి. సో డబ్బులు కనిపించేసరికి వీళ్ళు ఏంటంటే నేను గొప్ప లేకపోతే నేను ఏం తక్కువ కాదు అని చూపించుకోవడానికి మీరు ఇందాక అన్నట్టు బ్రాండ్స్ ఇవన్నీ యూనో అలాంటి బ్రాండెడ్ షర్ట్స్ వేసుకుంటేనే అయితే బ్రాండెడ్ ఫోన్స్ యూజ్ చేస్తేనే మనకి వాల్యూ ఆర్ విలువ ఉంటుంది సొసైటీలో అనేసి అలా దానికి ఖర్చు పెట్టేస్తా ఉన్నారు వాళ్ళు. అది వాళ్ళ స్తోమతకి మించున్నా కూడా దాని మీద వాళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు. అయితే ఈ స్తోమతకి మించి ఖర్చు పెట్టడం అనేది ఇది కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ కాదు, ఇది మన తరతరాల నుంచి వస్తున్న కాన్సెప్టే. ఇది చిన్న చేంజ్ ఏంటంటే మన పేరెంట్స్ వాళ్ళు పెళ్ళిళ్ళలో నగలు, ఆభరణాలు, చీరలు ఇవన్నీ చూపించుకోవడానికి నాకు నచ్చి నేను కొనుక్కుంటానో పక్కన పెట్టేసేయండి, నేను నలుగురికి చూపించుకోవాలి వాళ్ళు అప్పుడే నాకు విలువిస్తారు అనేసి డబ్బులన్నీ కూడబెట్టుకొని నగలు కొనుక్కోవడము లేకపోతే యూనో పట్టు శారీలు కొనుక్కోవడం ఇట్లాంటి వాటి మీద ఖర్చు పెట్టేవాళ్ళు. బట్ కరెంట్ జనరేషన్లో ఈ పట్టు శారీ నగలు వీటి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి సేమ్ ఫినామినా వాళ్ళు దేని మీద పెడుతున్నారు అంటే ఈ ఫోన్ల మీద, బ్రాండెడ్ క్లోత్స్ మీద, యాక్సెసరీస్ మీద పెడతా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు యూజ్ చేసే గాగుల్స్ ఏ బ్రాండ్, నీ వాచ్ ఏ బ్రాండ్. సో ఫినామినా రిమైన్స్ ద సేమ్, జస్ట్ ఏంటంటే ప్రోడక్ట్స్ మారినాయి. అంతకుముందు బంగారము బట్టల మీద పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఈ మోడర్న్ క్లోత్స్ మీద, యాక్సెసరీస్ మీద, వాటి మీద ఎక్కువ పెడుతున్నారు. అంటే సార్ అంటే చిన్న ఏజ్లోనే బర్న్ అవుట్ ఎందుకు అనిపిస్తుంది అసలుకి? సో ఆ బర్న్ అవుట్ ఎందుకు వస్తుంది అని అంటే మనకి అంత ప్రెషర్ లేకుండేనండి. లైక్ మనకు ఒక ప్రాపర్ పాత్ అనేది ఉండే. చిన్నప్పుడంతా నీ ఎజెండా ఏంటిది అని అంటే అకాడమిక్లీ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ వర్త్ పేరెంట్స్కి. వన్స్ కాలేజ్ అయిపోయిన తర్వాత మనకి ఒక జాబ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జాబ్ వచ్చిన తర్వాత దెన్ పెళ్ళి. సో వీ హ్యాడ్ సమ్ సర్టన్ ఇది ఒక ఫేజ్ వైజ్ ఉండేది మనకి. కరెంట్ జనరేషన్కి ఏంటిది అని అంటే ప్రెషర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, చిన్నప్పటి నుంచి ప్రెషర్. అది అకాడమిక్ ప్రెషర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే మరీ వెరీ అంటే యూకేజీ ఫస్ట్ క్లాస్లో ఐఐటి ఓరియంటేషన్ ఏంటో అర్థం కాదు నాకు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అకాడమిక్ ప్రెషర్. సెమిస్టర్స్ కూడా అంటే సార్ చిన్నపిల్లలకి సెమిస్టర్స్ అంట. సో అంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ అకాడమిక్స్, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ కరియర్స్. సో ఇప్పుడు ఏంటంటే అన్నిటికీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. వీళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేక, ఆ కాంపిటీషన్ తట్టుకోలేక చాలా త్వరగా బర్న్అవుట్ అయిపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే దే ఆర్ ట్రైయింగ్ దేర్ హార్డ్, కానీ ఎంత ట్రై చేసినా కూడా ఆపర్చునిటీస్ లేనప్పుడు, లేకపోతే ఎంతో కొంత డిలే అయినప్పుడు అరే దట్స్ ఓకే అని చెప్పేవాళ్ళు లేకపోవడము, వాళ్ళని కరెక్ట్గా కౌన్సిల్ చేసేవాళ్ళు లేకపోవడము, ఇవన్నీ లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు తొందరగా బర్న్అవుట్ అయిపోతున్నారు. అండ్ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ కమిటింగ్ సూసైడ్ ఫర్ ది సేమ్ రీజన్. ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ డే మనకు కనిపిస్తుంది ఎవరో స్కూల్ పిల్లలు లేకపోతే కాలేజ్ పిల్లలు యూనో క్యాజువల్గా నడుచుకుంటూ బాల్కనీ నుంచి దూకేసి చనిపోవడము. అండ్ దెన్ సమ్ టైమ్స్ లైక్ రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ ఒక స్కూల్ అమ్మాయి సూసైడ్ నోట్ రాసి మరి లైక్ యూనో అకాడమిక్ ప్రెషర్ భరించలేక నేను చనిపోతున్నాను అనేసి. సో చాలా తొందరగా బర్న్అవుట్ ఎందుకు అయిపోతున్నారు అంటే ఇవే, ఈ ప్రెషర్ ఎక్కువైపోవడము అండ్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది, వీళ్ళు పర్ఫామ్ చేయలేకపోతున్నారు. సో ఆ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వట్లేదు అని అంటే వాళ్ళు దాన్ని ఒక చిన్నతనంగా తీసుకొని బర్న్అవుట్ అయిపోతున్నారు.
బాయ్.